అహంకారం తలకెక్కి తెరాస విపరీత చర్యలకు పాల్పడుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ వ్యక్తికైనా సంస్థకైనా కీలకమైన ఆస్తి లాంటి సమాచారానికి హైదరాబాద్లో రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వెలుబుచ్చారు. తెరాస వారి పిల్లచేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు నష్టం ఏర్పడిందన్నారు. ఇలాంటి స్థితిలో ఇకపై ఎవరైనా హైదరాబాద్లో సమాచారాన్ని దాచుకోగలరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అహంభావంతో కేసీఆర్, ఫ్రస్ట్రేషన్తో జగన్ దుర్మార్గాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 24 ఏళ్లు కష్టపడి సేకరించిన తెలుగుదేశం కార్యకర్తల వివరాల్ని దొంగిలించి వైకాపాకు ఇచ్చారని దుయ్యబట్టారు. అయితే ఐటీ గ్రిడ్ వద్ద ఉన్నది ప్రభుత్వ సమాచారమని చెప్పడం పూర్తిగా అసత్యమన్నారు. వారి నేరం బయటపడడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు సామంతరాజుగా మారిన జగన్ ఆంధ్రప్రదేశ్ను సామంతరాజ్యం చేసే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. జగన్ను లొంగదీసుకుని ఏపీపై దాడులకు తెగబడితే సహించబోమని హెచ్చరించారు. కుట్రదారులైన మోదీ, కేసీఆర్, జగన్ కలిసి ఏపీలో ప్రచారానికి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఫామ్ 7 దుర్వినియోగం అత్యంత పెద్ద నేరమని ఎన్నికల ప్రధానాధికారి అదే విషయం చెప్పినట్లు గుర్తు చేశారు. గుంటూరులో 4 చోట్ల ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం వెలుబుచ్చారు. ఓటమి భయంతోనే జగన్ అరాచకాలు చేస్తున్నారని, ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం అందులో భాగమేనన్నారు. తెరాసతో కలిసి విపక్ష వైకాపా చేస్తున్న కుట్రలపై బుధవారం రాష్ట్రవ్యాప్త ర్యాలీలకు పిలుపునిచ్చారు.